రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొత్త వేతన ఒప్పందం కోసం గత 23 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో 2800 మంది కార్మికులు పాల్గొన్నారు. అర్ధాంతరంగా లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల ఫ్యాక్టరీ ముందు నుంచి జగన్ బస్సు యాత్ర వెళుతుండగా కార్మికులు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాని యొక్క దురుద్దేశం అక్కడితోటే మొదలైంది. పేపర్ మిల్ని తరలిస్తానన్న విషయం మీరు గమనించండి. తాను చెప్పడం జరిగింది. తాను మొత్తానికి ఏదో ఒక మాట కాబట్టి ఇది మన హక్కు. నేను అక్కడ పార్టీ ఆఫీస్కి వస్తే ప్రవీణ్ గారు డబ్బులు తీసుకున్నాడని ఇంత చిన్న చిన్న పిల్లలు పేరమని ఏడ్చిన కాళ్ళు పట్టుకున్నా. ఏంటంటే మా పోస్టు, మా నాన్న పోస్టు పర్మనెంట్ చేస్తాడని మా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడండి. తీసుకుని ఇప్పుడు అతను 42వ డివిజన్లో వేమగృహాల్లో ఉంటాడు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, పేపర్ మిల్లుకు సంబంధించి కార్మికులు 23 రోజులుగా సమ్మె చేస్తున్నా. ఇప్పుడు అర్ధాంతరంగా యాజమాన్యం లాకౌట్ ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత కొద్ది రోజులుగా పేపర్ మిల్ కార్మికులందరూ కూడా తమ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్న అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. నిరాహార దీక్షలు కూడా చేపట్టిన నేపథ్యంలో పేపర్ మిల్ యాజమాన్యం కొంత సమయం కోరింది. ఈ నేపథ్యంలో చాలా కాలంగా, సుమారుగా 3 సంవత్సరాలుగా కూడా ఇది రేపు మాపు అంటూ కొనసాగుతూనే వచ్చింది. గత మొత్తం మీద పేపర్ మిల్ నమ్ముకుని 2800 మంది కార్మికులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 2020 మార్చితో వేతన ఒప్పంద చట్టం మొత్తం పూర్తయింది కాబట్టి పెరిగిన వేతనాలు తిరిగి చెల్లించాలని చెప్పి అప్పటి నుంచి వేతనాల పెంపు సవరణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం జీతాలు పెంచాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికుల పక్షాన్ని నిలిచి వాళ్ళ ఆందోళనలకు, వారి నిరసనలకు మద్దతు తెలిపాయి. అయితే గత 23 రోజులుగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా కూడా జీతాలు పెంచాలంటూ, అలాగే కొంతమంది కార్మికులను రెగ్యులర్ చేయాలంటూ ఇలా రకరకాల డిమాండ్లను కార్మికులు యాజమాన్యం ముందు ఉంచారు. అన్నింటినీ కూడా మధ్య కొద్ది రోజుల్లోనే వాటిని ప్రకటిస్తామని చెప్పి కార్మికులను ఇప్పుడు దాకా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో కార్మికులందరూ కూడా పనులకు రాకపోవడంతో ఒక దిగి వస్తుందని చెప్పి పేపర్ మిల్ యాజమాన్యం దిగి వస్తుందేమో అని చెప్పి కార్మికులంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఊహించిన నేపథ్యంలో ఈ రోజు నిన్న రాత్రి ఏ షిఫ్ట్ అయిన తర్వాత బి షిఫ్ట్ అంటే రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది ఉదయం 6 గంటల దాకా సి షిఫ్ట్ ఉంటుంది. బి షిఫ్ట్ గానే సి షిఫ్ట్ ప్రారంభమవుతున్న సమయంలో పేపర్ మిల్ యాజమాన్యం బయటకు వచ్చి బయట గేట్కి అయితే మాత్రం ఒక ప్రకటన నోటీస్ అయితే విడుదల చేసింది. ఈ రోజు నుంచి కంపెనీని లాకౌట్ చేస్తున్నామని చెప్పి నోటీస్ పెట్టడంతో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే జీతాలు సరిపోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు కంపెనీయే మూసేస్తామని చెప్పడంతో కార్మికులంతా మా బదులంతా రోడ్డును పడతాయని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ లాకౌట్ కనుక చేయాల్సి ఉంటే కనుక కార్మికులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి, వాళ్ళకి ముందుగానే ఉపకార వేతనాలు చెల్లించాలి, తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబాలు రోడ్డును పడకుండా తగిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పేపర్ మిల్ యాజమాన్యం అవేమీ ప్రకటించకుండా సడన్ గా లాకౌట్ చేయడం పెద్ద కుట్ర ఉందని చెప్పి కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్మికుల వెంట ఉంటున్నట్లుగా స్పష్టం చేశాయి. ఇదేమైనా పేపర్ మిల్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ రోజు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతో పేపర్ మిల్ యాజమాన్యం భేటీ అవుతుందని చెప్తున్నారు. పేపర్ మిల్ యాజమాన్యంతో పాటు 2-3 సీనియర్లు కూడా ఈపై భేటీకి వెళ్తున్నారు. అయితే ఈ లాకౌట్ ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతానికి మాత్రం పేపర్ మిల్ను లాకౌట్ చేస్తున్నామని చెప్పి యాజమాన్యం ఏది ప్రకటించిందో దాన్ని అంతా కూడా కార్మికులంతా ఆగ్రహం చేస్తారు. ఖచ్చితంగా పేపర్ మిల్లు మళ్లీ తెరవాలి, అలాగే ఇప్పటికే ఉన్న జీతాలు సరిపోవట్లేదని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అసలు జీతాలే లేకుండా మొత్తం కంపెనీనే మూసేస్తామంటే మా కుటుంబాలన్నీ రోడ్డు పడ్డటని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి కలెక్టర్ తో అటు యాజమాన్యం ఇలాగే ప్రభుత్వ అధికారం నుంచి కలెక్టర్ మొత్తం భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇటు కార్మిక సంఘాలను చూస్తున్న డిమాండ్లు ఏంటి, అటు పేపర్ మిల్ యాజమాన్యం చెప్తున్న సమాధానాలు ఏంటి, ఈ రెండింటినీ చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒప్పందం కుదిరితే మధ్యస్థంగా ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ పేపర్ మిల్లు తెరిపిస్తారనేది ఒక నమ్మకం అయితే కార్మికుల్లో కనపడుతుంది. మరి ఏం జరుగుతుందో అప్పుడు దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Sir.
గేట్వేలో వరుసనే నిలబడదు ఇలాగా.